Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with your favorite episode, DIY Yo. Finally, after a long wait, ఈ రోజు నేను DIY చేయాలని డిసైడ్ అయ్యాను. The day I woke up in the morning, I was like maybe today అని ఎవ్రీ డే అనుకుంటూ ఫైనల్లీ ఈ రోజు కుదిరింది అనమాట. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాజ్ ఈ రూమ్ చాలా స్పెషల్ బికాజ్ ఇది మా రూమ్ అనమాట. సో అందుకని చెప్పి ఇది స్పెషల్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఎట్లా చేయాలి ఏం చేయాలి. అండ్ ఐ కెప్ట్ ఆస్కింగ్ సందేశ్ వాట్ డస్ హీ లైక్, అసలు యునో హౌ డస్ హీ వాంట్ హిస్ రూమ్ టు బి. బట్ ఇది చేస్తున్నా అని చెప్పలేదు, బట్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ హీ వాంట్స్ అండ్ ఆల్ దట్. సో కొంచెం మైండ్లో అవన్నీ ఫిక్స్ చేసుకున్నా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ సందేశ్ ఇస్ నాట్ ఇన్ టౌన్. ఆయన గారు వెకేషన్కి గోవా వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ తోటి. ఐ థాట్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డూ దిస్ DIY. మధ్యలోనే వచ్చేయచ్చు బట్ రూమ్లో ఏం లేవు కాబట్టి సో హీ వుడ్ నో ఐఎమ్ డూయింగ్ సంథింగ్, బట్ హీ వుడెంట్ నో అసలు ఏం చేస్తున్నామో ఏంటో తెలియదు తనకి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. మీరు ఈ లివింగ్ రూమ్ మేక్ ఓవర్ ఐకియా వీడియోలో చూసారు, అండ్ నా మేకప్ రూమ్ చూసారు, పూజా రూమ్ చూసారు, వర్క్ స్టేషన్ చూసారు, బుక్ కార్నర్ చూసారు. సో ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నా బెడ్రూమ్ చూడబోతున్నారు. సారీ మా బెడ్రూమ్ చూడబోతున్నారు. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. కమ్ ఇన్సైడ్. సో దిస్ ఈజ్ ఆర్ రూమ్. బేసికల్గా దీంట్లో బెడ్ ఇవన్నీ చాలా ఉండేవి. ఐ వాంటెడ్ టు షో యూ గైస్ ఫ్రమ్ ద స్క్రాచ్. బట్ 1.5 years బిఫోర్ ఈ రూమ్ ఎలా ఉందో కొన్ని గ్లిమ్సెస్ యాడ్ చేస్తాను, విచ్ వాజ్ వెరీ స్పెషల్ రూమ్ ఫర్ అస్. బికాజ్ నా పెళ్ళైన తర్వాత ఎంటర్ అయింది ఇంట్లోకి ఈ రూమే మాదనమాట ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేను చాలా మటుకి యాడ్ చేయాలనుకున్న ద కలర్ ఆఫ్ ద రూమ్, టోన్, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు సందేశ్ చాయిస్. సో అందుకని చెప్పే ఈ రూమ్ నా టేస్ట్ కన్నా ఎక్కువ బాబు గారి టేస్ట్కి ఎక్కువ రిలేటెడ్గా ఉంటుంది. అండ్ మీరు బిఫోర్ షార్ట్స్ చూసారు కదా, దాంట్లో ఏంటంటే మనకి ఈ వాల్ ఉండేది కాదు. హియర్ ఐ థింక్ వీ యూస్ టు హ్యావ్ అ టీవీ, బట్ ఈ బ్యాక్ డ్రాప్ ఏం ఉండేది కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మిస్టేక్స్ అవుతుంటాయి కన్స్ట్రక్షన్లో. ఈ రూమ్కి జరిగిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వుడెన్ డోర్స్ లాగా ఉండేవి. సో మనం ఏం చేసాం, ఒక సింగిల్ గ్లాస్ పీస్, టఫ్ అండ్ గ్లాస్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, చాలా టఫ్ అండ్ గ్లాసులు పెట్టించాం. ఏముందిలే ఇక్కడ ఎవరు వెళ్తారు అటు సైడ్ అని చెప్పి నార్మల్ గ్లాస్ పెట్టించాం. అప్పుడు ఈ గ్రిల్ లేదనమాట. సందేశ్ మాట్లాడుతూ మేమిద్దరం ఐ వాజ్ ఎవ్రీబడి వర్ హియర్. నేను జస్ట్ ఇలా పుష్ చేశాను, ఇలా వెళ్ళి గుద్దుకునేసరికి మొత్తం గ్లాస్ పగిలిపోయి హీ వాజ్ హాఫ్ బాడీ వాజ్ దట్ సైడ్. అమ్మ బాబాయ్ దెబ్బకి పిచ్చ ప్యాక్ అయిపోయింది నాకు. అసలు వాట్ అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డెంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అండ్ దట్ వాజ్ ఈవినింగ్ టైంలో అనమాట. సో అందరూ ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ సందేశ్కి ఏం కాలేదు. బట్ అప్పుడు ఫిక్స్ అయ్యా, grill is really important, not just for the kids, for the elderly people also అని అనిపించి. సో ఇమీడియట్గా నెక్స్ట్ డేనే టఫ్ అండ్ గ్లాసు, ఎవరు పగలగొట్టినా పగలని గ్లాసు ప్లస్ గ్రిల్ వేయించుకున్నాము. సో ఒకసారి మీరు ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూసేయండి. దీని తర్వాత మనం చాలా ఉన్నాయి ఈరోజు చేయాల్సినవి. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 days టు డూ అ మేక్ ఓవర్. సో ఫైనలీ అంత ఓపిక తెచ్చుకుని ఈ రోజు నుంచి మొదలు పెడతాం. విల్ సీ వెన్ ఇట్ విల్ ఎండ్. ఇప్పుడు దీని తర్వాత మనము కార్పెంటర్ షాప్కి వెళ్ళాలి, నర్సరీకి వెళ్ళాలి, రూమ్లోకి కావాల్సిన థింగ్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. అండ్ వుడ్ వర్క్ కూడా ఉంది మనకి రూమ్లో. సో ఇట్స్ అ సర్ప్రైజ్. సో షాపింగ్కి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ అయితే ఈ గ్లిమ్సెస్ చూసేసేయండి రూమ్ ఎలా ఉంది. ఓకే, బిఫోర్ హెడింగ్ అవుట్ ఐ నీడ్ టు డూ మై లిటిల్ బిట్ స్కిన్ కేర్ అనమాట. సో దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఐ బీన్ సీయింగ్ సో మచ్ రక్కస్ హ్యాపెనింగ్ ఆన్ సోషల్ మీడియా. చాలామంది పలు విధాలుగా కమెంట్స్ చేస్తూ ఉంటారు దట్ ఈరోజు ఈ బ్రాండ్ గురించి చెప్పారు, రేపు ఇంకో బ్రాండ్ గురించి చెప్తున్నారు, షార్ట్స్లో కొన్ని బ్రాండ్స్ చెప్తున్నారు, వీడియోస్లో కొన్ని బ్రాండ్స్ చెప్తున్నారని నాకు కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ టు ఆల్ మై బెస్టీస్. బేసికల్గా నాకు వచ్చే బ్రాండ్స్ చాలా ఉంటాయి. అంటే పర్సనల్గా ఇది నా గురించి మాట్లాడుతున్నాను, ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరి గురించి మాట్లాడట్లేదు. సో నాకు వచ్చే బ్రాండ్స్లోంచి వైటమిన్ సి సిరమ్స్ వస్తాయి, నయాసినమైడ్ సిరమ్స్, సన్ స్క్రీన్స్, ఫేస్ వాష్లు, హెయిర్ వాష్, షాంపూస్, ఎవ్రీథింగ్ చాలా వస్తాయి అనమాట బ్రాండ్స్. బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కాంటెంట్ క్రియేటర్, వీఆర్
దేర్ టు ప్రమోట్ సచ్ బ్రాండ్స్ అండ్ యూట్యూబ్ రెవెన్యూ కన్నా దీని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది యూట్యూబ్ కన్నా. సో అది మా వర్క్, లైక్ ఎస్పెషల్లీ అది నా వర్క్. అండ్ ఎవ్రీ వీడియోలో ఒక్కొక్క బ్రాండ్ గురించి చెప్తున్నామంటే ప్రతిదీ మీరు ఒకలే ట్రై చేయాలని కాదు. కొంతమందికి యాక్నే స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. మల్టిపుల్ వచ్చిన బ్రాండ్స్లో నాకేది సూట్ అవుతుంది అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చి ట్రై చేయించి ఇది బాగుందా బాగాలేదా అని రివ్యూస్ చదివి ఎవ్రీథింగ్ తెలుసుకున్న తర్వాతే ఐ వాంట్ టు ప్రమోట్ సచ్ బ్రాండ్స్. ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నప్పుడు విల్ సే ఇఫ్ యూ వాంట్ టు బై ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్. ఇఫ్ యూ వాంట్ టు బై, మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రమే ఈ లింక్ క్లిక్ చేయండి అని నేను చెప్తాను పర్సనల్గా. బికాజ్ అది మీకు సూట్ అవుతుందో లేదో ఒక 2 minutes మీరు టైం కేటాయించి దాని రివ్యూస్ చదువుకుని అరే ఈ బ్రాండ్ వితిక ప్రమోట్ చేసింది, ఈ బ్రాండ్ నాకు సూట్ అవుతుంది అంటేనే పర్చేస్ చేయండి. సో అదనమాట. ఇది నాకు ఎప్పటి నుంచో మనసులో ఉండిపోయింది దట్ ఐ వాంటెడ్ టు షేర్. దీనికోసం ఒక డెడికేటెడ్ బ్రాండ్స్ అండ్ కొలాబరేషన్స్ గురించి ఒక వీడియో చేయాలనుకున్నాను, బట్ టైం కుదరట్లేదు కాబట్టి ఈ వీడియోలోనే కొంచెం మెన్షన్ చేయాలనుకున్నా. సో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ద డర్మాకో వైటమిన్ సి 10% సిరమ్ అనమాట. ఈ సిరమ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, స్కిన్ కేర్ విత్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది. ఇది అదర్ సిరమ్స్ కన్నా ఎందుకు బెస్ట్ అంటే ఇట్ ఈస్ విత్ వైటమిన్ సి అండ్ నయాసినమైడ్. అంతేకాకుండా ఇట్ ఆల్సో హ్యాస్ అ హైలోరానిక్ యాసిడ్ అండ్ ఇది మార్నింగ్ అండ్ నైట్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. నైట్ అయితే అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ అప్లై చేస్తే కనుక మేక్ షూర్ యూ ఫాలో విత్ అ సన్ స్క్రీన్. ఈ సిరమ్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ కమ్స్ విత్ అ గ్లాస్ బాటిల్ విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈవెన్ మనకి అప్లికేటర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం సిరమ్ డ్రాప్స్ డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి డీప్ పెనిట్రేషన్ తో రావడం వల్ల డార్క్ స్పాట్స్ ఉన్నవి రెడ్యూస్ అవుతాయి. అంతేకాకుండా రేడియంట్ గ్లో ఇస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా సరే, మీరు చూస్తే నా మౌత్ చుట్టూరు లైట్ గా పిగ్మెంటేషన్ ఉంది, అది కూడా చాలా రెడ్యూస్ అవుతూ వస్తుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ 10% వైటమిన్ సి అండ్ యాడెడ్ పవర్ ఆఫ్ 5% నయాసినమైడ్. వైటమిన్ సి ఏంటంటే మనకి గ్లో ఇస్తుంది అండ్ నయాసినమైడ్ ఏంటంటే సీబమ్ ప్రొడక్షన్ ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చి మెన్ విమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో డిజైన్ బై ద టాప్ డర్మటాలజిస్ట్. ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ మీరు dermaco.com లో పర్చేస్ చేస్తే కనుక నా కూపన్ కోడ్ యూజ్ చేయడం అసలు మర్చిపోవద్దు. షేరు 2025 యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ ద డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు అస్సలు టైం వేస్ట్ చేయకుండా మనము షాపింగ్కి వెళ్ళి కొనాల్సిన థింగ్స్ అన్ని కొనేసుకుందాము. వైటమిన్ సి సిరమ్ అప్లై చేసిన తర్వాత డోంట్ ఫర్గెట్ టు అప్లై ద సన్ స్క్రీన్ వెన్ యూర్ గోయింగ్ అవుట్. అండ్ తర్వాత మీకు ఏం కావాలో ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడు మనము వుడ్ కార్పెంటర్ షాప్కి, లైక్ వుడ్ స్టోర్, వాట్ ఎవర్ వి కాల్. సో వీఆర్ ఎట్ ప్లైవుడ్ స్టోర్. సో బేసికల్గా ప్లైవుడ్ స్టోర్లో ఏంటంటే ఐ వాంటెడ్ టు యాడ్ సమ్, మన బ్యాక్ డ్రాప్లో కొన్ని ప్యానెల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇలా ప్యానెల్స్ దొరుకుతాయి. ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ వీడియోస్లో చూపిస్తారు కదా ఇట్లా ప్యానెల్స్ అని. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం. ఐ మీన్ మనకి ఓన్గా చేయించుకుంటే కొంచెం తక్కువే పడుతుంది. అదే ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళైతే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్తారు. సో అందుకని నేను డైరెక్ట్గా తీసుకుని మనం జస్ట్ కార్పెంటర్తో వర్క్ చేయించాలనుకుంటున్నాం, బికాజ్ జస్ట్ బ్యాక్ డ్రాప్ కాబట్టి. సో గ్రే విత్ బ్రౌన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మన బెడ్ ఆల్రెడీ గ్రే తీసేసుకున్న 1.5 year బ్యాక్. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఆ బెడ్కి సూట్ అయ్యే కాంబినేషన్స్ చూస్తున్నాను అనమాట. సో ఐ థింక్ బ్రౌన్స్ విల్ లుక్ గుడ్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. ఇలాంటి వర్క్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఇమాజినేషనల్ పవర్ ఉండాలి, బికాస్ వీ హ్యావ్ టు ఇమాజిన్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ ఆన్ ద గ్రే కలర్. సో ఇలాగ మనము ఏ బ్యాక్ డ్రాప్ అయితే ఉంటుందో దాని శాంపిల్ పీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇట్లాగ లామినేట్స్ ఏమన్నా వాటితో పెట్టి చూడండి. మీకే కలర్ నచ్చింది? నాకైతే లైట్ బాగుంది అనిపించింది, కానీ బట్ ఐ డోంట్ నో ఓవరాల్గా ఎలా ఉంటుందో. బట్ ఈ డిజైన్ అంత ఎక్కట్లేదు, చూద్దాం ఇంకా ఆప్షన్స్.
ఓకే, సో మేము మణికొండలో ఉంటాం కాబట్టి అన్నీ చాలా దగ్గరగానే దొరుకుతాయి అనమాట. అండ్ ఇప్పుడు మనకి బిల్ వచ్చి 6,970 అయింది జస్ట్ ఫర్ ఫ్యూ థింగ్స్, అంటే మెయిన్ థింగ్స్ యాక్చువల్గా. ఇంకా పెయింట్ అవి కూడా పికప్ చేసుకోవాలి. ప్యానెల్స్, లామినేట్ షీట్ ప్లస్ ఫెవికాల్ తీసుకున్నా, దానికి ఇంత కాస్ట్ అయింది. ఇంకా మనకి పెయింట్ ఉంది, బ్రషెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఎందుకంటే ప్రతిసారి పెయింట్ చేసిన తర్వాత ఓపిక అయిపోద్ది, ఆ బ్రష్లన్నీ ఎక్కడో పెట్టేస్తాం, అవి ఎండిపోతాయి, అవి క్లీన్ చేయరు, ఏవో అవుతాయి. సో ప్రతిసారి కొనాల్సి వస్తుంది నాకు. ఈసారి నుంచి సేవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ మన లామినేట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కొన్ని ప్లాంట్స్ పికప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు గో టు నర్సరీ బికాస్ సందేశ్ వాంట్స్ ప్లాంట్స్ ఇన్ హిస్ రూమ్ బికాస్ ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, హెల్త్ మంచిగా అవుతుంది అని చాలా చెప్తూ ఉంటారు అనమాట. సో ఐ థాట్ I should definitely add plants in the room అనుకున్నాను. అదొకటి వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు యాడ్. సో ఇప్పుడు మేము నర్సరీలో ఉన్నామన్నమాట. మనకి ఇండోర్ ప్లాంట్స్ కావాలి కాబట్టి ఇక్కడ నానక్రామ్గూడలో నర్సరీస్ చాలా బాగుంటాయి, మా ఇంటి దగ్గరలోనే ఇది కూడా. సో ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ స్నేక్ ప్లాంట్, ఇంకా ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్స్ నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్నాను. ఒక ఫ్యూ డిఫరెంట్ జేడ్ ప్లాంట్లో కూడా ఆక్సిజన్ ఎక్కువ వస్తుందంట. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు కలెక్ట్ ద ప్లాంట్స్. మన ఇంట్లో చాలా మొక్కలే ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా మా రూమ్కి అని చెప్పి తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బ్యూటిఫుల్ అనే ఒక ఇంటెన్షన్ తోటి మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ దే హ్యావ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్. నేను పీస్ లిల్లీ కూడా తీసుకున్నాను ఒక 2-3 బికాజ్ దీస్ ఆర్ రియలీ గుడ్ ఫర్ ఇండోర్ ప్లాంట్స్ అంట. అండ్ నర్సరీకి వచ్చినప్పుడల్లా ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఐ లవ్ యూ సాన్వి. ఓకే, మన ప్లాంట్ షాపింగ్ అయితే అయిపోయింది, కొన్ని చూస్ చేసుకున్నాను. సో ఇంటికి వెళ్ళి సెట్ చేసుకున్నాం. లెట్స్ గో. ఓకే, ఇట్స్ డే 2. నిన్న గార్డెనింగ్కి మొత్తం మొక్కలు అవన్నీ చూసేసరికి ఎండకి ఫుల్ కళ్ళు తిరిగిపోయినాయి అండ్ ఐ స్టాప్డ్ షూటింగ్. కానీ కొన్ని ప్లాంట్స్ అవన్నీ పిక్ చేసుకున్నాం మనం. నిన్న కావాల్సిన షాపింగ్ అయితే అయిపోయింది. ఈరోజు ఇట్స్ అ బిగ్ డే టు డూ ది డిఐవై బికాజ్ మొత్తం కార్పెంటర్ వర్క్ ఉంది, పెయింట్ వర్క్ ఉంది. సో ఇప్పుడైతే మనం రూమ్లోకి వెళ్ళి వి విల్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో మనకి వుడ్ ప్యానలింగ్ అదంతా చేస్తున్నాం అనమాట. దీని తర్వాత మనం పెయింట్ చేయించుకోవాలి. సో ఆ వర్క్ అవుతుంది. సో ఈ రోజంతా డే ముందే స్టార్ట్ అయింది. అండ్ దాంతో ఏంటంటే మనకి వుడ్ కటింగ్స్ అవన్నీ చేసి మెజర్మెంట్స్ తీసుకుని అవన్నీ కటింగ్ చేయడం ఇవన్నీ సరిపోయింది. సో మనకి ప్యానలింగ్స్ అవంతా రెడీ ఉన్నాయి. ఇదేంటంటే ఎనీబడి కెన్ గెట్ ఇట్ డన్ అనే ఉద్దేశంతో మనం ఈ వర్క్ అంతా చేస్తున్నాము. సో యూ జస్ట్ హ్యావ్ టు హైర్ అ గుడ్ కార్పెంటర్ అండ్ గెట్ ద థింగ్స్ డన్. సో అది పెద్ద టాస్క్. నాకు దొరకడానికి ఆల్మోస్ట్ ఒక 3-4 days పట్టింది కార్పెంటర్ దొరకడానికి. అందుకనే చాలా డిలే అయ్యి చాలా అయింది. ఎప్పుడైతే మనం ఒకరి పైన డిపెండ్ అయ్యి ఉంటామో అప్పుడే మెయిన్ టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఈ హోమ్ మేక్ ఓవర్ సిరీస్లో మీరు చూసే ఉంటారు నా స్ట్రెస్ అంతాని. సో ఫైనలీ ఈ రూమ్ చేసే టైం వచ్చింది కాబట్టి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ సందేశ్ టు వాచ్ దిస్. ఏ వర్క్ చేయాలన్నా సరే ఫస్ట్ మనం చాలా రిఫరెన్సెస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను డిఐవై చేసేటప్పుడు మాత్రం ఐ మేక్ షూర్ ఐ గెట్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్. అండ్ ఈ రూమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్. ఏదో ఒక ప్లాంక్, కొన్ని కార్నర్ రాఫ్టర్స్ వేద్దామని అనుకున్నా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాంటెడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇక్కడ కొన్ని రాఫ్టర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఒక సైడ్ మిర్రర్ కొంచెం బెటర్గానే అవుతుందని అనిపించింది. మేము ఫస్ట్ ఉన్న రూమ్కి ఈ రూమ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ సందేశ్ టు వాచ్ ఇట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ రెడీ. ఎప్పుడన్నా డిఐవై చేయాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ క్రియేటివ్, మేక్ షూర్ యూఆర్ వెరీ పీస్ఫుల్ అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే 2-3 days అనుకున్నది 1 week కూడా అవ్వచ్చు. నా ఫస్ట్ డ్రీమ్ రూమ్ అలాగే అయింది. దాంతో నేను చాలా నేర్చుకున్నాను. మీకు నేర్పిస్తూ నేను చాలా నేర్చుకున్నా. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే డే 2లో ఫస్ట్ మనం వాల్ పెయింట్ చేసేద్దాం అనుకున్నాము. బట్ దే వర్ సేయింగ్ నెయిల్స్ అవి కొట్టేటప్పుడు పెయింట్ పాడవచ్చు. సో లెట్ us ఫిక్స్ ప్యానెల్స్ అండ్ ఎవ్రీథింగ్, తర్వాత మీరు పెయింట్ చేసుకోండి అన్నారు. బట్ మై కిడ్స్ ఆర్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఐ లవ్ ఇన్వాల్వింగ్ కిడ్స్ ఇన్ వర్క్. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే నేను ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని. నేను ఈ మధ్య నేర్చుకున్నా కాబట్టి ఐ వాంట్ మై కజిన్స్ కిడ్స్ అండ్ ఆల్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్. సో అందుకని చెప్పి వాళ్ళు సమ్మర్ హాలిడేస్ వాళ్ళు కూడా రెడీగా 9 లేచి వచ్చి కూర్చున్నారు. పెయింట్ చేస్తాం
పెయింట్ చేస్తామని. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, సో మనకి ప్యానలింగ్ వర్క్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా ఇలా ప్యానల్స్ చేపించాను అనమాట. వాల్ పైన MDF షీట్ వేసిన తర్వాత ఐ గాట్ ద ప్యానల్, ఫ్లూటెడ్ ప్యానల్ డన్ హియర్. వుడ్ ప్లాంక్ యాడ్ చేయడానికి రీజన్ ఉంది, అది తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పుడు మన ఫస్ట్ మెయిన్ వర్క్ ఇస్ టు పెయింట్ ద వాల్. పెయింట్ చేసిన వెంటనే అది ఒక తెలియని కొత్త లుక్ వస్తుంది ఏ రూమ్కి అయినా సరే. సో ఐ వాంటెడ్ టు గెట్ సమ్ వైబ్ టు దిస్ రూమ్, అందుకని చెప్పి మేము పెయింట్ చేస్తున్నాం. మై పెయింటర్స్ ఇస్ ఆల్సో రెడీ. సో 1 లీటర్ పెయింట్కి 500 ml వైట్ మిక్స్ చేస్తే యూ విల్ గెట్ అ లైటర్ టోన్ ఆఫ్ ది గ్రే. సో అది రోలర్ బ్రష్తో ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. ఫైనలీ మన పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇంకా వర్క్స్ అన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ ఫ్యూ అవర్స్. సో ఈ రోజుకి ఇలా ఫినిష్ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అండ్ వెన్ వీ వర్క్ ఆన్ ద స్మాల్ డీటెయిల్స్ ఆల్సో ఇట్ విల్ టేక్ టైమ్. సో నాకు కొంచెం లైటింగ్ చేంజ్ చేయాలని ఉండే, few things we want to change, and mirror work kuda time padtundi. So I'll see you guys tomorrow. Day 2 ends like this. Ta-da. Okay, it's day 3 and finally it's the big day for this DIY animata. I've been waiting to arrange everything. So bed aithe idi choose cheskunnanu. It's been ఆల్మోస్ట్ మేము ఇల్లు కట్టించుకున్నప్పుడే దిస్ ఇస్ ద బెడ్ ఐ వాంటెడ్ అని చెప్పి అది మనం చేపించిన బెడ్ అనమాట. సో ద సైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కలర్కి సూట్ అవ్వాలి కాబట్టి మనం బ్యాక్ డ్రాప్ అవన్నీ కూడా అలా సెట్ చేసుకున్నాం. అండ్ మిర్రర్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఐ వాంటెడ్ టు హ్యావ్ అ సపరేట్ మిర్రర్, అంటే లేవగానే అట్లీస్ట్ మొహం చూసుకోవాలని ఏదన్నా ఉంటే బెడ్ పక్కన ఇది ఒక ఏదో ఇక్కడ రెడీ అవ్వడానికని కాదు, కొంచెం ఒక నైస్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేయడానికి ఐ థాట్ దిస్ వుడ్ బి అ నైస్ ఐడియా. ఫస్ట్ అయితే ఈ బెడ్డింగ్ కోసం నేను ఆల్రెడీ బెడ్షీట్స్ అవన్నీ తీసుకొచ్చా. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ డిఫరెంట్, కొంచెం ఇన్ని రోజులు ఉండేదానికన్నా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా కాబట్టి దట్స్ వాట్ ఐ వాజ్ షూటింగ్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఐ ఫీల్ సమ్హౌ ఒక 1 year or 2 yearకి ఐదర్ యూ హ్యావ్ టు చేంజ్, అంటే కొన్ని చేంజెస్ చేసుకుంటే రూమ్లో కానీ ఇంట్లో కానీ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ యువర్ డైలీ లైఫ్ స్టైల్ అనమాట. ఎప్పుడు అదేలాగా అలాగే ఉంటే ఇట్ డజంట్ వర్క్అవుట్ లైక్ దట్ నాకు అనిపిస్తుంది. నాకు కొంచెం మూడ్ ఆఫ్ ఉన్న ఏమున్నా సరే ఐ రీఅరేంజ్ ఎవ్రీథింగ్ సో దట్ యూ గెట్ దట్ ఫ్రెష్ ఫీలింగ్ ఇన్ యువర్ హోమ్. సో దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఆర్గనైజింగ్ ద హోమ్. ఈ వీడియోస్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. ఇఫ్ ఎనీబడి వాంట్ సమ్ టిప్స్ ఆర్ ఐడియాస్ యూ కెన్ వాచ్ మై ప్రీవియస్ వ్లాగ్స్ ఆల్సో. సో ఇక్కడ మనము ఆల్రెడీ షెల్ఫ్స్ అవి చేయించాం కాబట్టి కొన్ని ప్లాంట్స్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీంతో ఈ కార్నర్తో స్టార్ట్ చేద్దాము. సో ఈ కార్నర్ వచ్చి ఐ వాంట్ టు యాడ్ ఫ్యూ కొటేషన్స్ ఉన్న ఫ్రేమ్స్, అవి అయితే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి. అండ్ అంతేకాకుండా ఐ వాంట్ టు యాడ్ లాట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద రూమ్, ఎందుకంటే సందేశ్కి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు వచ్చి అడుగుతాడు, నేను అడిగింది లెమన్ గ్రాస్ కదా అని. యాక్చువల్లీ లెమన్ గ్రాస్ ఇండోర్లో పెట్టుకోలేము, బట్ ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ కొన్ని తీసుకున్నాను, కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. బికాజ్ రియల్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, అది కూడా ఇండోర్స్లో. సో ఎవ్రీ వీక్ ఏ ప్లాంట్ అయినా సరే ప్యూర్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఏమీ ఉండవు. ఒక్కసారన్నా మనము వీక్లీ ఒక్కసారన్నా బయట పెట్టుకోవాలి, ఎండలో పెట్టుకుని మళ్ళీ లోపల తెచ్చుకోవాలి. సో అది చాలా కష్టం కాబట్టి కొన్ని వాటర్ ప్లాంట్స్ అలా తీసుకున్నాను.
ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రీనరీ వాల్ అనమాట. మొత్తం చెట్లే పెట్టేస్తే బాగోదు, ఓవర్గా ఉంటుంది కాబట్టి కొన్ని పిక్చర్స్ అవి యాడ్ చేశాను. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఈ స్పేస్ నేను యాక్చువల్లీ ఒక పింట్రెస్ట్లో చూసాను అనమాట. బెడ్ పైన ఇట్లా ప్లాంక్ రావడం, ఇది మీరు తలకి తగులుతుంది అట్లా ఏమనుకోద్దు, బికాజ్ హెడ్ బోర్డ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇంకా పైకే పెట్టాం. సో ఇఫ్ వి సిట్ అండ్ స్టాండ్ ఆల్సో వి వోంట్ హిట్ హ్యూర్ బేసికలీ. సో ఆ వైరింగ్ ఎందుకు ఉంచానంటే ఫ్యూచర్లో వెనకాల ఏమైనా లైట్స్ అవి పెట్టుకోవడానికి కానీ మా ఎలక్ట్రీషియన్ వైర్స్ అలా వదిలేశారు. సో వాటికి కవర్ కూడా చేసుకోవచ్చు మన పిక్చర్తో. అండ్ రీసెంట్ టైంలో నా మోస్ట్ ఫేవరెట్ మా సిద్ధు బాబు తీసిన పిక్చర్ అనమాట ఇది, సిద్ధు సోమ. సో ఐ రియలీ లవ్ దిస్ పిక్చర్ అండ్ వెన్ ఎవర్ ఐ లుక్ ఎట్ దిస్ పిక్చర్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ గుర్తొస్తాయి అనమాట. బికాజ్ ఇది జాను బేబీ షవర్ టైంలో మేము పిక్చర్ తీపించుకున్నాము. సో దట్స్ వై దిస్ ఈస్ రియలీ స్పెషల్ టు మీ. ఈ వాటర్ ప్లాంట్స్ నేను మొన్న ఒక స్టోర్కి వెళ్తే కనిపించాయి, ఇట్లా గ్లాస్ జార్లో ఇట్లా ఏర్లు కనిపించేలా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకు. సో అందుకని ఇది కూడా తీసుకొచ్చాను అనమాట. మొక్కలో అని అడిగారు కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. సో పీస్ లిల్లీ విల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్ ఆక్సిజన్ అంట, అది చెప్పారు. సో అందుకని చెప్పి ఇది పీస్ లిల్లీ ప్లాంట్. పెట్టుకుంటే చాలా క్లాసీగా అనిపిస్తుంది నాకు. అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ మినిమలిస్టిక్. సో నాకు అలాగే ఉందని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ కార్నర్ సెట్ చేసుకుందాము. సో ఈ షెల్ఫ్ మనకి ఎప్పటి నుంచో ఇలాగే ఉందన్నమాట. బట్ యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉండేది, దాన్ని కట్ చేపించి ఇక్కడ వరకు చేపించా. అండ్ వైట్ పెయింట్ వల్ల మరకలు ఉంటుంది ఎప్పుడు చూసినా. సో అందుకని చెప్పి ఐ థాట్ ఐ షుడ్ పుట్ ఆన్ సమ్ ప్లాంట్స్ హియర్ సో దట్ ఇట్స్ నాట్ విజిబుల్. అండ్ చాలామంది చాలాసార్లు అడిగారు ఏంటంటే మీరు ప్లాంట్స్ అంత పైన ఎత్తులో పెడుతున్నారు, మీకు మెయింటెనెన్స్ ఈజీ కాదా అని చెప్పి. ఇట్స్ రియలీ హార్డ్, బట్ యాక్చువల్లీ మనకి నచ్చింది ఒకటి చేసుకోవాలి ఉంచుకోవాలి అక్కడ అంటే కొంచెం కష్టం అయితే పడాలి. బట్ మన డైలీ లైఫ్ స్టైల్లో కొంచెం వాటరింగ్ చేయడం ఇదంతా వీ షుడ్ గెట్ యూస్ టు ఇట్. సో అందుకని చెప్పి ఇది కొంచెం హై మెయింటెనెన్సే, బట్ ఇట్ యాడ్స్ లాడ్ ఆఫ్ బ్యూటీ టు ద రూమ్ అండ్ ఇట్ గివ్స్ యూ లాడ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అనమాట. దీన్ని బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. అండ్ దిస్ ఈజ్ అ ఇండోర్ ప్లాంట్, బట్ మధ్యలో వీ హ్యావ్ టు షిఫ్ట్ ఇట్ అవుట్ సైడ్. సో నాకు నెక్స్ట్ టైం వీడియోస్కి బ్యాక్ డ్రాప్స్ కూడా వచ్చేసింది. ఇట్ లుక్స్ సో ప్రిటీ. ఈ చెట్టు ఇక్కడ ఫిట్ అవ్వనట్టు కనిపిస్తుంది కానీ మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం ఫిట్ చేశాను. బట్ ఐ డెంట్ టై ఎనీ నాట్స్ ఆర్ ఎనీథింగ్, బట్ బాగానే ఉందని అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము బేసికల్గా నాకు కర్టెన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కొంచెం ఇంతకు ముందు ఉన్న కర్టెన్స్ వాష్కి వేసినప్పుడు వేరే ఆప్షన్ ఉంటే బాగుంటుంది కదా. ఐ వాంటెడ్ టు యాడ్ షీర్ కర్టెన్స్ బికాజ్ మనమున్న థీమ్కి ఆ ఫ్రెష్నెస్కి కొంచెం లైట్ వస్తేనే బాగుంటుంది. అండ్ బ్లాక్అవుట్ కర్టన్స్ వేస్తున్నప్పటి నుంచి సందేశ్ చాలా ఎక్కువసేపు పడుకుంటున్నాడు. అందుకని చెప్పే షీర్ కర్టన్స్ వేస్తే పొద్దున్నే లేస్తాడని ఒక ఐడియా కూడా ఉంది దీని వెనకాల. ఓకే, సో మొత్తం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ డన్, మొత్తం కాదు, ఇంకా బెడ్డింగ్ అది సెట్ చేసుకోవాలి. సో బిఫోర్ ఐ కాల్ సందేశ్ ఇన్సైడ్ ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఫ్రెషన్ అప్ బికాస్ వీ వాంట్ టు టేక్ ఫ్యూ పిక్చర్స్. అంటే మళ్ళీ ఇది ఎలా ఉంచుతానో ఏంటో తెలియదు కాబట్టి. సో తనకి చూపించే ముందు నేను కొంచెం రెడీ అయిపోతే ఇట్ లుక్ నైస్ ఇన్ ద వీడియో ఆల్సో. So okay, let me get ready and come back. I saw her up on the hill, on her way to the mill, proud and all out. But where are you now? ఓకే, మన మేక్ ఓవర్ అంతా కూడా అయిపోయింది అండ్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. Years have passed and restless legs have settled. We're finally home. Down is up. We've been at the top. Finally home.
ముఖ్యంగా ఇప్పుడు సందేశ్కి ఎలా అనిపిస్తుందో చూద్దాము. దిస్ ఇస్ నాట్ లైక్ అ రియల్ సర్ప్రైజ్ ఫర్ హిమ్. రూమ్ మేకఓవర్ చేస్తున్నానని తెలుసు, బట్ ఏమేమి చేసినా ఎలా ఉండబోతుందని తెలియదు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ హౌ హీస్ గోనా లైక్ ఇట్, బికాస్ తనకి రూమ్ నీట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి ఇది చాలా కష్టమైన పని అయినా చాలా సింపుల్గా చేసేసాను. మీరు కూడా మీ లైఫ్లో మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తారు, అండ్ మీకోసం మీరు ఏదో ఒకటి చేస్తారని నేను అనుకున్నాను. సో దట్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడైతే ఫస్ట్ సందేశ్కి కాల్ చేద్దాం, చేసి విల్ ఆస్క్ హిమ్ టు కమ్ డౌన్ బికాస్ Babu Garu is playing right now upstairs lo. Chepra. Hosta Sandu. Ra waiting nenu meeku. Naakune hosta. Sir. Tada. Hey, nice. Good job. Good job, baga chesavu. Chaala bagundi. Nachinda? Liked it? ఫారెస్ట్ రూమ్ లోకి తీసుకొచ్చా, వెనక్కి తిరిగి చూడొచ్చు సార్. అరే ఎందుకంటే అక్కడ కింద ఎంటీగా ఉంచితే బెటర్, ఈ సెట్ వచ్చింది కదా అని చెప్పి. బాగుంది. ఓకే, నౌ యూ హ్యావ్ అ టాస్క్. ఏంటది? ఈ ఫొటోస్ మనం ఎక్కడెక్కడ దిగమో చెప్పాలి. అది ఇంపాసిబుల్. ఇదైతే గుర్తుంది, కూర్గ్ టీ ఎస్టేట్స్ లో. ఓకే, దిస్ వన్ ఇక్కడే ఇంట్లోనే కాదు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. యా, మా ఫ్రెండ్. ఇది వైజాగ్. మెల్లిగా ఒక్కొక్కటి. ఇది వైజాగ్ లో ఎప్పుడు దిగాము? అదే ఎంగేజ్మెంట్, అది రిసెప్షన్ ఎంగేజ్మెంట్ అయింది. మొన్న ఇంటి దగ్గర పూజ. ఇదొకటి గుర్తు రావట్లేదు. గుర్తు రాదు నీకు? ఎప్పటిది చెప్పు, గెస్ చేయి. ఏమో తెలియదు. సాయితీ మెహందీ అప్పుడు మా ఆడపడుచు మెహందీకి దిగిన పిక్చర్ అనమాట. అప్పటికి మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు, అప్పుడే కొత్తగా ఎంగేజ్మెంట్ అయింది. సో అందుకని చెప్పి. అండ్ దిస్ ఇస్ మై కార్నర్ ఫ్రమ్ నౌ. అదేంటి? ఎందుకు తీసుకోకూడదా? బట్ నేను ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ ఉంటా. ఐ థాట్ ఇట్ వాజ్ రైట్. ఓకే, సో ఆ ఫోటో నీకు ఎప్పటిదో తెలుసు కదా. యా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గ్లాస్ జార్స్, ఇవన్నీ రియల్ ప్లాంట్స్. ఓకే, వీటికి రోజు నువ్వు నీళ్ళు వేయాలి. ఓకేనా? ఓకేనా? కానీ వాటర్ లో ఉన్న ప్లాంట్స్ కి నీళ్ళు ఎందుకు వేస్తావు? అవి వాటర్ తాగుతాయి కదా వేసి. So yeah, this is how we made the, I made the room. And no last review iste neeku nachindante adripoyindi, super undi room. Idi nee kani ipudu ee mokkalaniki neelu nene iyali kada alochistaru. adokate koncham teda kottinda. anni ante neellanta olikipothayi anni akkadakka anni real plants kada. Yes, few are real plants. ఇది రియలా కాదా చెప్పు. టచ్ చేసి చెప్పకూడదు. ఓకే, ఇది కాదు, చూస్తే తెలిసిపోతుంది. ఇది కాదు, అవి ఇది కాదు, ఇది అది రియల్, ఇది రియల్, ఇది రియల్. ఓకే, నేను నువ్వు రియలిస్ట్. ఓకే, సో యు లైక్డ్ ఇట్ కదా? సూపర్, హ్యాపీ. Good job. Are you happy? Yes, I am. Okay, good. Okay, thanks for coming. Thanks for the visibility. Okay. ఏ మాటలు రావట్లేదు సార్. కాదు, ఎలా అంటే హోమ్ డిపోలో గార్డెన్ సెక్షన్ ఉంటుంది కదా. నేను ముందే చెప్పా, సందేశ్ వచ్చి ఏంటి ఇంటిని మినీ ఫారెస్ట్ చేసేసాం అంటాడు. బాగుంది, కొంచెం డిఫరెంట్ ఉంది వైబ్. నైస్, థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్, బై బై, హ్యావ్ ఫన్. తిందాం, ఆకలేస్తుందా? ఓకే, సో ఫైనల్గా సందేశ్ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ తను హీస్ నాట్ ఎక్స్ప్రెసివ్ లైక్ మీ. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలు నేను ఫుల్ ఇన్ని సర్ప్రైజ్లు ఇస్తుంటే ఏంటి అలా రియాక్ట్ అవుతామని ఫుల్ బాధపడిపోయేదాన్ని. లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు, అది మనం అర్థం చేసుకోవాలి. బట్ ఐ ఫీల్ హీ లవ్డ్ ఇట్. ఈవినింగ్ డిస్కస్ చేస్తారు నాతో, కెమెరా ముందు ఎక్కువ మాట్లాడింది కాబట్టి నాకైతే పిచ్చిగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్ besties. See you guys next week. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా సరే కింద కమెంట్ చేసి అడగండి. I'll try to reply to all your comments and thank you so much. That's it.